హలో, వెల్కమ్ టు మై ఛానల్ అదిరే. ఈరోజు బిగ్ బాస్ బజ్లో భరణి గారు ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ బజ్కి వచ్చారు. బిగ్ బాస్ బజ్కి భరణి గారిని శివాజీ గారు వెల్కమ్ చేశారు. శివాజీ గారు భరణి గారు బంధాల్లో పడి ఆట సరిగ్గా కనిపించలేదు అంటున్నారు. భరణి గారు, నేను ఎక్కడ గివప్ ఇవ్వలేదు, అన్ని టాస్క్స్ చాలా బాగా ఆడాను, మోస్ట్ ఆఫ్ టైమ్స్ టాప్ ప్లేస్లోనే ఉన్నాను అంటున్నారు. శివాజీ గారు 2 వీక్స్ బ్యాక్ అయిన గేమ్ నెంబర్ 1 పొజిషన్ అండ్ నెంబర్ 2 పొజిషన్ ఏంటి భరణి గారు అంటున్నారు. మీరు కామెడీ అనుకోలేదా, కమాన్ అనుకోలేదా భరణి గారు? ఫస్ట్ 2 వీక్స్ గేమ్కి లాస్ట్ 2 వీక్స్ గేమ్కి డిఫరెన్స్ చెప్పండి నాకు, శివాజీ గారిని అడుగుతున్నారు. శివాజీ గారు, ఫస్ట్ 2 వీక్స్ గేమ్స్ బాగా ఆడారు, మీలో భరణి కనిపించలేదు. నేను పెద్దవాడిని కాబట్టి నేను ఇలానే ఉండాలి, లేకపోతే బాగోదు, రేలంగ మావయ్యలా ఉండాలి, దాన్ని మీరెందుకు, మీకు అది మైనస్ అవుతుందని అనుకోలేదు అని శివాజీ గారు భరణిని క్వశ్చన్ వేశారు. భరణి గారు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండానే అందరికీ హెల్ప్ అడిగిన వాళ్ళందరికీ నేను జెన్యూన్గానే హెల్ప్ చేసుకుంటూ వచ్చాను. నాట్ ఓన్లీ తనుజ నాన్న అని పిలిచింది, దివ్య అన్న అని పిలిచింది. రాముని కెప్టెన్ టాస్క్లో నేనే దిగాను, రాముని కెప్టెన్ చేయడానికి. శివాజీ గారు, ఎక్కడైతే భరణి గారి బాండేజెస్ ఎక్కువ అయ్యాయో మీ ఆట పడిపోయింది. భరణి గారు, ఎప్పుడైతే వైల్డ్ కార్డు వచ్చి ఈ బంధాలే కనిపిస్తున్నాయో అని చెప్పారో అప్పుడు వీటిని దూరం పెట్టాలని అనుకున్నాను. ఈ వారం నుంచి ఫిక్స్ అయ్యాను, గేమ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలని. శివాజీ గారు, ఎప్పుడైతే దివ్య నుంచి చెప్పిన అప్పటి నుంచి మైకం ఎక్కువైపోయి సెకండ్ వీక్ థర్డ్ వీక్ అని అనుకుంటూ గేమ్ మీద ఫోకస్ పెట్టలేదు అని శివాజీ గారు అన్నారు. భరణి గారు, మీరు ఇలా అనుకుంటున్నారు, నన్ను అన్న ప్రతి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని మీరు ఈ ఆలోచనలో ఉన్నారు, కానీ వాళ్ళ ఎలిమినేషన్ మిమ్మల్ని అన్నదానికి సంబంధమే లేదు అని శివాజీ గారు చెప్పారు. శివాజీ గారు, భరణిని బయట ఇన్ని మాటలు అంటే అని నిజంగా చెప్పు అని అడగగా భరణి బయట ఇన్ని మాటలు అంటే నాకు చాలా షాక్ టెంపర్ శివాజీ గారు అని భరణి గారు చెప్పారు. నేను ఇద్దరి కోసమని నా షార్ట్ టెంపర్ని వదిలేసి చాలా కూల్గా ఆడాలని ఆడుతూ ఉన్నాను అని భరణి గారు శివాజీకి చెప్తున్నారు. మీరు లోపలికి వెళ్ళేటప్పుడు అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే 1, 2, 3, 4, 5 వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. భరణి గారు, సంజన గారు హ్యుమానిటీ గురించి మాట్లాడుతూ తన ఎక్స్ తింటే అది నా మీద వచ్చింది, అందరితో మాట్లాడి నేనే సారీ చెప్పాను అని భరణి గారు చెప్తారు. ఇప్పుడు భరణి గారు రెడ్ టపాసులు పిలిపిస్తే టపాసులు ఈ టపాసుల్ని సంజన గారికి ఇచ్చారు. దానిలో ఎటువంటి పవర్ లేదు, అది తుస్సని ఆగిపోతుందని చెప్పారు. ఇంకోటి భూచక్రం ఇచ్చారు. భూచక్రం రీతు అండ్ పవన్కి ఇచ్చారు. వంకాయ బాంబుని దివ్యాకి ఇచ్చింది. ఎందుకంటే ఒక్కసారి అది వెలిగిస్తే వెంటనే సౌండ్ వస్తుంది, వెంటనే రియాక్షన్ వస్తుందని దాన్ని దివ్యాకి ఇచ్చారు. నెక్స్ట్ రాకెట్ ఎవరికి ఇచ్చారంటే పవన్కి ఇచ్చారు. రాకెట్ పవన్కి ఇచ్చారు. కాకర పువ్వొత్తి ఇది కాంతినిస్తుంది
అని కాంతినిచ్చి కొంతసేపు తర్వాత ఆరిపోతుంది అని భరణి గారు చెప్పారు. ఈ కాకర పువ్వొత్తి మీ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది, దాని గురించి మీరేమంటారు అని భరణిని శివాజీ గారు అడగగా, ఈ కాకర పువ్వొత్తి గురించి ఈ ఈ వారం టాస్క్లో తేలిపోయింది కదా తను ఒక ఫ్రెండ్ అని భరణి గారు శివాజీకి చెప్పారు. ఈ టాస్క్లో నెక్స్ట్ భరణి గారు టోటల్గా దివ్య వచ్చినప్పటి నుంచి తన గేమ్ అంతా టోటల్గా స్పాయిల్ అయిపోయింది. ఎప్పుడంటే తనుజని సపరేట్ చేసిందో అప్పటి నుంచి తన గేము పెద్దగా ఎలివేట్ కాలేదు. ఎందుకంటే తనుజ, భరణి గారు, ఇమాన్యువల్ వీళ్ళున్నప్పుడు చాలా కామెడీగా చాలా ఫన్గా బిగ్ బాస్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని ఒక ఫ్యామిలీ అందరూ చూసే విధంగా ఉన్నింది. తర్వాత దివ్య వచ్చినప్పుడు తనూజని దూరం స్టెప్ బై స్టెప్ దూరం పెట్టేసరికి వాళ్ళ బాండ్ తగ్గిపోయింది. వీళ్ళ బాండ్ దివ్యది భరణి గారిది బాండ్ ఎక్కువైంది. సో ఆ బాండ్ ఎక్కువ అవడం వల్ల ఈ దివ్యతో అటాచ్మెంట్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల భరణి గారు అదొక మైకంలో ఉండి ఆడదాంలే నెక్స్ట్ వీక్ ఆడదాము అని ప్లాన్స్ వేస్తున్నారు, కానీ ఆ ఎఫర్ట్స్ పెట్టట్లేదు గేమ్ పరంగా. సో దానివల్ల ఈరోజు బిగ్ బాస్లో ఎలిమినేషన్లోకి వచ్చారు. ఎలిమినేషన్ అయిపోయి బయటకు వచ్చేసారు. రిమైనింగ్ ఇమాన్యువల్ని భరణి గారు అడిగారు, మీ అస్త్రాన్ని నాకు ఉపయోగిస్తారా, ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు ఉపయోగిస్తారా అని భరణి గారు అడిగారంట. నాకు కాకపోయినా దివ్యకి ఏమన్నా సపోర్ట్ చేస్తారా అని అడిగారంట. మీరెందుకు అడిగారు అని శివాజీ గారు భరణి గారిని అడగగా, భరణి గారు ఈ వైల్డ్ కార్డ్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పవర్ ఉంది, ఈ ఇమాన్యువల్కి ఒక పవర్ ఉంది. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన వాళ్ళందరూ ఇమాన్యువల్ చుట్టూ మీకు అది చేశాను ఇది చేశానా అని ఇమాన్యువల్ చుట్టూ ఉన్నారు. ఒకవేళ ఇమాన్యువల్ వీళ్ళకి ఎక్కడ సపోర్ట్ చేస్తాడో మమ్మల్ని వదిలేస్తాడేమో అన్న థాట్ ప్రాసెస్లో నేను తనకు ఒకసారి చెప్పినప్పుడు తను ఓకే అని కాన్ఫిడెంట్గా ఓకే అని చెప్పలేదు. నాకు డౌట్ అనిపించింది. ఈ రిమైనింగ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళందరికీ భయమేసి ఇమాన్యువల్ దగ్గర కొంచెం ఏదో తన దగ్గర మీకు అది చేశాను ఇది చేశాను మీకు ఏదైనా కావాలంటే నేను సపోర్ట్ చేస్తాను అని అంటున్నారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదిరే.